నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ఐశ్వర్య ప్రాప్తి సిరీస్ లో ఎవరైతే ఎన్నో రోజుల నుంచి మా కర్మ ఏంట్రా బాబు అసలు మారట్లేదు, ఇంకెప్పుడు బాగుపడతాము అని ఆలోచించే వాళ్ళకి ఇదొక ప్రత్యేకమైన వీడియో, ఒక పరిహారం అందజేయబోతున్నారు గురుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఐశ్వర్య ప్రాప్తిలో మనం వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది. సో ఇప్పుడు లైవ్ కి కాకుండా భక్తి ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా మనం ఈ ఐశ్వర్య ప్రాప్తి సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. సో వాళ్ళకి నిజంగా నేను చెప్పినట్టు సో మా కర్మలు ఎప్పటి నుంచో ఏ పని చేసినా అనుకూలించట్లేదు, జీవితంలో ఎదుగుదల లేదు, మేము ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉన్నాము అని అనుకునే వాళ్ళకి మొత్తం లైఫ్లో డెవలప్ అవ్వటానికి ఒక మంచి పరిహారం చెప్పండి గురుగారు. ఇప్పుడు ఎవరికైనా ఆర్థిక వ్యవస్థ దీని మీదనే ఎక్కువగా బాధపడుతున్నారు. అంటే డబ్బు లేదు, డబ్బు ఉంటే అన్నీ వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ డబ్బు లేకుండా వచ్చేటువంటివి కొన్ని ఉంటాయి. డబ్బు ఉంటేనే 100కి 95% వచ్చేటువంటివి ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నాయి. ఆర్థికంగా బలపడాలి, మన కర్మ విముక్తి జరగాలి, అలాగే మన భవిష్యత్ తరాలకు కూడా కావాల్సినటువంటి ఆర్థిక స్తోమతను అందించాలి, ఆర్థిక బలాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా మనం ఎన్నో పూజలు చేస్తుంటామమ్మా. లేచినప్పటి నుంచి ఇక్కడ చాలా వరకు మనం ముక్తి పొందిన వాళ్ళల్లో చూస్తే ధనపరమైనటువంటి అంటే ఆర్థికంగా బాగా బలపడినటువంటి వాళ్ళని ఎవరిని చూడలేదు మనం. రామదాసు కావచ్చు, అంటే ఉన్న డబ్బును మొత్తం ఖర్చు పెడుతూ ఏదో దైవ కైంకర్యాలు ఖర్చు పెడుతూ దైవ సేవలకి ధర్మకార్యాలు ఖర్చు పెట్టేటువంటి వాళ్ళని ఎక్కువగా మనం ఇదిగా చూస్తూ ఉన్నాం, కర్మ విముక్తులుగా చూస్తూ ఉన్నాం. కర్మ అంటే ముఖ్యంగా కలియుగంలో ఇప్పుడున్న వాళ్ళ భాషలో చెప్పాలి అంటే దారిద్ర్య బాధ. అసలు దేవతా భాషలో కర్మ విముక్తి చెప్పాలి అంటే ఇహపరమైనటువంటి బాధలు, అంటే శరీరానికి సంబంధించినవి కాకుండా, మానసికమైనటువంటి బాధలు కాకుండా, ఆర్థికపరమైనటువంటి బాధలు కాకుండా, కేవలం మనం శరీరం, మన మనస్సు ఏదైతే ఉందో కేవలం మొత్తం భగవంతుడి మీద ధ్యాస నిలపడమే కర్మ విముక్తి అనుకునేటువంటి విధానం పూర్వం కదా. ఇప్పుడేంటి, ముక్కు పట్టుకుని దేవుడి దగ్గర కూర్చొని ఉంటే పిల్లలు పుడతారు, పిల్లలకి కావాల్సినవి చూడాలి, పెద్దలకు కావాల్సినవి చూడాలి, మనకు కావాల్సినవి చూసుకోవాలి, సంపాదించుకోవాలి, కష్టపడాలి, ఇవన్నీ ఉన్నాయి. పూర్వ తరాలలో, అంతకుముందు తరాల్లో ముక్తి అంటే ఇది, కర్మ విముక్తి అంటే దేవుణ్ణి దర్శించడం, దేవుడికి దగ్గరగా ఉండడం, లేదా స్వర్గలోక ప్రాప్తి కలగడం, ఇంద్రలోక ప్రాప్తి కలగడం, బ్రహ్మలోక ప్రాప్తి కలగడం, ఈశ్వర ప్రాప్తి కలగడం. ఇప్పుడు అవసరార్థం దేవుడు సమర్పయామి. సో ఇప్పుడు అలానే కూర్చుంటే కలియుగంలో యుగధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా. యుగధర్మంలో యుగానికి ధర్మం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు పూర్వకాలంలో మనం చూడండి, త్రేతాయుగంలో చాలామంది కోతులు ఇవన్నీ వానరులు అని చెప్తుంటాం, ఆంజనేయ స్వామి వారిని వానర జాతి అని చెప్తూ ఉంటాం. ఆ యుగంలో వానరులకు ఉండేటువంటి ఒక ధర్మం వేరు, కలియుగంలో ఉండేటువంటి వానరులకు ఉండేటువంటి ధర్మం వేరు. అప్పుడు వాళ్ళంటే మాట్లాడగలిగినటువంటి శక్తి ఉండేది. త్రేతాయుగంలో ఉండేటువంటి వానరులకి మాట్లాడేటువంటి శక్తి ఉండేది, యుక్తి ఉండేది, ఆలోచన విధానం ఉండేది, ధైర్యం ఉండేది, కార్య దక్షత ఉండేది. ఇప్పుడున్న వానరాలకు అవన్నీ లేవు కదా. ఆలోచన విధానం పిచ్చి పనులు చేస్తే కోతి ఆ పరిస్థితికి వచ్చేసాం. అంటే ఒక యుగధర్మం అనేది ఉంటూ ఉంటుంది. పూర్వ యుగాల్లో ముక్తి అంటే ఇది, ఈ యుగంలో ముక్తి అంటే దారిద్ర్య బాధలు అనుభవించకుండా, హాస్పిటల్లో చేరకుండా, పోలీస్ స్టేషన్ వైపు చూడకుండా, కోర్టు మెట్లెక్కకుండా, పిల్లలు చక్కగా మాట వింటూ, వాళ్ళ పెళ్ళిళ్ళు అవుతూ, వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ, మంచి సంతానం కలిగి, కుటుంబంలో ఉండేటువంటి నలుగురైనా విడిపోకుండా, ఎవరికి వాళ్ళు కాకుండా అందరూ ఐకమత్యంగా ఒక చోట జీవనాన్ని సంతోషంగా గడపడమే ఇప్పుడున్న యుగంలో ముక్తి అని చెప్పాలి. కర్మ విముక్తి అదే కర్మ విముక్తి. ఇవేవి జరగకుండా ఇలా ఉండాలి, మంచిగా ఉండాలంటే ఉండడమే కర్మ విముక్తి అంటాం. ఈ కర్మ విముక్తికి ఒక మంచి చక్కటి మంత్రం ఉంటుంది. పరిహారం కంటే కూడా మంత్రం ఉంటుంది. ఎన్ని మంత్రాలు చేసినా ఏం చేసినా ముఖ్యంగా చెప్తాను, పక్క వాళ్ళ నాశనం కావాలని చేస్తే ఏ రకమైనటువంటి మంత్రాలు ఎవ్వరికి ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వవు. మనం బాగుండాలని చేసుకుందాం, పక్క వాళ్ళు నాశనం అవ్వాలని చేయకూడదు కదా ముఖ్యంగా. అందులో ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఈర్ష్యా ద్వేషాలు, అసూయా ద్వేషాలు ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి. పక్క వాళ్ళని చూస్తే అసూయ పట్టం, ఈర్ష్య, కోపం,
శత్రుత్వం ఎక్కడి నుంచి వస్తుందిరా అంటే పక్కవాడు బాగుపడితే చదవడం మనకి శత్రువు అవును. అయిపోతున్నాడు. మనం బాగుపడకపోయినా పర్లేదు, పక్కన మనకున్న ఆలోచన విధానమే అది, అవును. హ్యూమన్ సైకాలజీ. ఇక్కడ ఇలాంటివి ఏవీ లేకుండా భగవంతుడి మీద మనం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మనతో పాటు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బాగుండాలి అనుకునేది మన హిందూ ధర్మం. కాబట్టి అదే సంకల్పంతో మనం చెప్పబోయేటువంటి ఒక మంత్రాన్ని ఏదైతే ఉంటుందో ఆ మంత్రం నిత్యం జపం చేసుకుంటూ ఉంటే నిజంగా చెప్పాలంటే సకల దారిద్ర్య దుఃఖ వినాశన లక్ష్మీ వెంకటేశ్వర మహామంత్రం అని చెప్పాలి. ఓకే. అంటే వెంకటేశ్వర స్వామివారి విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉండేటువంటి లక్ష్మీదేవి ఏవైతే ఉంటుందో, అమ్మవారైతే ఉంటుందో సకల దారిద్ర్య దుఃఖ విమోచనం. ఇప్పుడు ఉండేటువంటి మానసికమైన, శారీరకమైన, కుటుంబపరమైన, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైనటువంటి అన్ని సమస్యల్ని దూరం చేస్తూ ఏవైతే మనకి కావాలో, ఏవైతే అవసరమో, ఎంతైతే ఇవ్వాలో భగవంతుడికి బాగా తూకం వేసుకొని రెడీగా ఉంటాడు. కాబట్టి అవన్నీ కూడా తప్పనిసరిగా మనకు కావలసినంత వరకు ఇస్తూ మనం ఆనందంగా ఉండడం కోసం చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక శుక్రవారం రోజున కావచ్చు, ఇందాక చెప్పుకున్నాం జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి 21వ తారీఖు శుక్రవారం వస్తుంది, ఆ రోజున కావచ్చు, లేదు మరేతర శుక్రవారం రోజునైనా సరే ఇంట్లో దేవుడి పటం ముందు లక్ష్మీదేవి విష్ణుమూర్తి పటం ఒకటి పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని, అష్టోత్తరం పూజ చేసుకొని, ఆ వెంకటేశ్వర స్వామి వారు లేదా ఈశ్వరుడి ఫోటో, ఈశ్వరుడు గౌరీశంకర్లు ఉంటారు కదా, ఆ ఫోటో ముందు కానీ కూర్చొని వాళ్ళే మనకి ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు అని చెప్పి ముందుగా ఒక పేపర్ మీద రాసుకొని అక్కడ దేవుడి దగ్గర పెట్టి ఆ పేపర్ని తీసుకొని మీరు మంత్రం చదవడం ప్రారంభించి ప్రతినిత్యం జపం చేసుకోవడం. ఓకే. స్వయం సిద్ధ స్వీకరణ మంత్రం మనకు మనమే. అక్కడ ఎవరిస్తున్నారు, మన గురువు ఎవరు అంటే పరమేశ్వరుడు లేదా విష్ణుమూర్తి. కాబట్టి వీళ్ళిద్దరి ద్వారా ఆ మంత్రాన్ని తీసుకొని ఈ మంత్రం కనుక చేయగలిగితే చాలా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఆ మంత్రాన్ని ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒకసారి ఒక పేపర్ మీద రాసుకొని ఈశ్వరుడి పటం ముందు కానీ లక్ష్మీనారాయణ పటం ముందు కానీ పెట్టి పూజ చేసుకొని మీరు మంత్రాన్ని స్వయంగా లక్ష్మీనారాయణ స్వామివారు లేదా ఈశ్వరుడే మీకు ఉపదేశిస్తున్నాడు అనేటువంటి ఒక సంకల్పంతో ఈ మంత్రాన్ని తీసుకున్న తర్వాత నిత్యం జపం చేసుకుంటూ ఒక 5 శుక్రవారాల పాటు ఒక కాగితం మీద ఒక 1008 సార్లు రాసి, ఈ పేపర్ ఏదైతే రాస్తామో ఈ రాసింది మనం ఎక్కడైతే డబ్బులు నిలవ పెట్టుకుంటామో అక్కడ పెట్టుకోండి. తప్పనిసరిగా సకలైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నిజంగా శ్రీనివాసుడి వక్షస్థంలో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిర నివాసంగా ఉంటుంది అని అనుకునేది ఎంత నిజమో, మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు శ్రీనివాసుడి సహితంగా మన ఇంట్లోనే ఉంటుందని చెప్పడానికి ఏమాత్రం కూడా సంశయం లేదమ్మా. ఇది ఏదో మనం కల్పించిందో ఎక్కడన్నా ఆలోచించిందో కాదు. నిజంగా ఒక తాళపత్ర గ్రంథాలలో పూర్వకాలంలో ఉండేటువంటి వాటిలో దొరికినటువంటి ఒక మంత్రాన్ని నిజంగా ఒక గురువుగారు తీసుకొని దాన్ని ఆయన అనుభవించి కొంతమందికి చెప్పి తద్వారా మంచి ఫలితాన్ని పొందిన తర్వాత జనాల్లోకి తీసుకొచ్చినటువంటి ఒక విధానం. నిజంగా మాట చెప్పాలంటే చాలా విశేషమైనటువంటి మంత్రం. సో ఇది కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నిజంగా ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ ఈ మంత్రంతో, ఆర్థికమే కాదు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలు, శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం అంటారు. అంటే శ్రీనివాసుడి వక్షస్థలం ఉంటే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి శ్రీనివాసుడితో సంపుడీకరణ చేసుకుంటూ, అంటే విష్ణుమూర్తి సహితంగా లక్ష్మీనారాయణుల మంత్రాన్ని ఈ యొక్క మంత్రంలో సంపుడీకరణ చేయడం జరిగింది. నిజంగా ఇది ఒక 5 శుక్రవారాలు 1008 సార్లు రాసుకుంటూ, ఆ రాసేటప్పుడు అక్కడ పప్పు ఇదైపోతుంది, కూర ఇదైపోతుంది, ఇలా డైవర్షన్స్ లేకుండా ప్రశాంతంగా కూర్చొని ఒక తెల్లటి కాగితం తీసుకొని దాని మీద రెడ్ ఇంకుతో కాకుండా బ్లూ ఇంక్ పెన్నుతో తీసుకొని రాసుకుంటే మాత్రం విశేషమైనటువంటి యోగం కలుగుతుంది తప్పనిసరిగా. ఆ మంత్రాన్ని ప్రేక్షకుల కోసం చెప్పబడుతున్నాం. శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం అంటారు ఈ యొక్క మంత్రాన్ని. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీర్ఘ్యం శ్రీనివాసం సదా స్మరామి. మంత్రం మరలా ఇంకొకసారి. ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరాగ్రహం శ్రీమంతం శ్రీనిధం
శ్రీజ్యం శ్రీనివాసం సదా స్మరామి. ఈ మంత్రాన్ని గనక ప్రతిరోజు 108 సార్లు జపం చేసుకుంటూ ఒక 5 శుక్రవారాల పాటు 1008 సార్లు ఒక పేపర్ మీద రాసుకొని ఆ పేపర్ కూడా చక్కగా పసుపు కుంకుమ అద్దేసి దేవుడి దగ్గర పూజ చేసి లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసి మీ బీరువాలో పెట్టుకోండి. నిజంగా సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని మీకు ఉండేటువంటి సకల దారిద్ర్య బాధలు, ఈతి బాధలు, శారీరకమైనటువంటి బాధలు, ఆర్థిక బాధలు ఇవన్నీ కూడా తొలగించి సంపూర్ణమైనటువంటి ప్రశాంతతనిచ్చేటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి శ్రీనివాస శ్రీవత్సస మంత్రం. అలాగే గురుగారు. సో మా ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఆర్థిక సమస్యల గురించి మాట్లాడుతూ వస్తున్నారు, లైఫ్లో కర్మలు తీరట్లేదు అని అడుగుతూ వస్తున్నారు, కాబట్టి వాళ్ళకి ఒక అద్భుతమైన పరిష్కారం సకల దారిద్ర్య వినాశన దుఃఖ వినాశన మంత్రం. రైట్ గురుగారు. అది ఏ బాధకైనా సరే. ధన్యవాదాలు గురుగారు. శ్రీ